మరణాత అండి. దేవుని మహాకృపతో శ్రీవధ్యాన ప్రార్థనలో మరొక రోజున దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మన వాక్యాంశంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రశ్నిస్తాడు. ఏమనంటే, మరి బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. అవును, సంపూర్ణంగా మనం దేవుణ్ణి ప్రేమించవలసిన వారమైనా. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణంగా దేవుని ప్రేమించాలి. ఆయన సమర్పణ పరిపూర్ణమైంది. ఆయన మన కొరకు సంపూర్ణంగా సమర్పణ చేశాడు కనుక మనము కూడా దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించవలసిన వారమైనా. రెండవ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ఆయన ప్రేమించమని చెప్పాడు. ప్రభు ప్రేమ ఈ లోకానికి వ్యక్తపరిచాడు. ఎవరైతే ఆయన ప్రేమ మీద పరిపూర్ణులుగా ఉంటారో ఆ ప్రేమను బట్టి లోకమంతా కూడా సమాధానంగా మార్చబడుతున్న ప్రభు ఉద్దేశం. మరి ఆ మాటలు మన హృదయం నిలపబడాలని చెప్పేసి ఈ మాటలు మీకు తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.